జేఏసీ చైర్మన్ జి చెన్నయ్యను ఈరోజు కాకా వెంకటస్వామి గారి వర్ధంతి 9వ వర్ధంతి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చినాం. ఎక్కడైనా కూడా కాకా పెద్ద దిక్కు, ఎస్సీ బీసీ మైనార్టీలకు అందరికీ పెద్ద దిక్కు అయిన కాకా గారు కాకా తెలంగాణ కావాలని ఆ రోజుల్లో సోనియా గాంధీని కూడా అడిగిన ఘనత కాకది అని కూడా మనవి చేస్తున్నాను. కాక మాట్లాడితేనే తెలంగాణ వచ్చింది, ఇప్పుడు తెలంగాణ వచ్చిందని కూడా భావిస్తున్నాము. కాక గారు అంటే ఎంతో సంతోషపడు. కాక ఏమన్నాడంటే తెలంగాణ వచ్చిన దగ్గర తెలంగాణ చూసి పానం విడుస్తున్న పేరు సంపాదించుకున్నాడు కాక గారు. ఆయన ఎన్నో గరీబులకు గుడిసెలేసి హైదరాబాదులో ఇండ్లు ప్రతి ఒక్కటి శ్రమీర్గలు సృష్టించిందంటే కాకా గుడిసెల వెంకటస్వామి కాక ముద్దు పేరు కాక. ఆయన ఎన్నో గరీబులకు కావాలని కాలేజీలు కట్టించి వాళ్ళకు ఎంతో రుణపడి ఉన్నాం. కాక గారు ఆ రోజు పెద్ద దిక్కంటే ఢిల్లీ వరకు గల్లీ వరకు కాక వెంకటస్వామి అని కూడా మనం చేస్తున్నాను. అందు గురించనే తెలంగాణ గురించి పోరాటం చేసి రైపోలు దెబ్బలతో తిని జైలుకు పోయిన ఘనత కాక గారిది అని కూడా మనం చేస్తున్నాను. అందు గురించే ఘనంగా జరుపుకోవాలి. అన్ని సంఘాలున్నా మన కాక వర్ధంతిని మంచిగా జరుపుకోవాలని పిలుపునిస్తున్నాం. పూజ్యులు వెంకటస్వామి గారితో 50 సంవత్సరాలు సామాజిక ప్రయాణం చేసినటువంటి జేపీ రాజు గారు, అట్లనే మహారాష్ట్ర కాకా వెంకటస్వామి గారి మెమోరియల్ గిల్డ్ గౌరవాధ్యక్షులైనటువంటి జయరాజ్ ఖండే గారు, మహేశ్వర్ రాజు గారు, అనేక మంది పెద్దలు ఈరోజు ఇక్కడ హాజరయ్యారు. కాకా గారు తన జీవితాన్ని కార్మిక ఉద్యమంతో కార్మికుల గురించి తన జీవితాన్ని అంకితం చేశారు. కార్మిక ఉద్యమంలో కాకలు తీరినటువంటి కాకా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకి పెన్షన్, ప్రొవిడెంట్ ఫండ్, తర్వాత గ్రాట్యుటీ, అనేకమైనటువంటి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో వాళ్ళు శాశ్వత అధ్యక్షులుగా ఉండి ఈ కార్మిక వర్గానికి అనేక ప్రయోజనాలు చేశారు. ముఖ్యంగా తెలంగాణ కోటి రత్నాల మీద తెలంగాణ వచ్చే వరకు నేను చనిపోను, తెలంగాణ చూసి చనిపోతానని, అదేవిధంగా తెలంగాణను తీసుకొచ్చే వరకు కాకా ఉన్నారు. కాకా గారి యొక్క ఆశయ సాధనకై ఈరోజు రాష్ట్ర నూతన ప్రభుత్వం ఏర్పడ్డది. నూతన ప్రభుత్వంలో కార్మికులకు జరుగుతున్నటువంటి ఏదైతే 44 ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని అమెండ్మెంట్ చేసి కార్మికులకు అన్యాయం చేయటం జరిగింది. ఆ కార్మికుల యొక్క ప్రయోజనాలు, సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క వెంకటస్వామి గారి పేరు మీద ఒక అవార్డు ప్రకటించాలి. వెంకటస్వామి గారి యొక్క ఈ చరిత్రని పాఠ్య పుస్తకాలలో చేర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా. గొల్లపల్లి దయానందరావు, కాకా మెమోరియల్ గిల్డ్ అధ్యక్షుడిని.